బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను 13 మంది ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు, రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. అయితే ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులు నియమించాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. గురువారం సాయంత్రం 5 గంటల కల్లా ప్యానెల్ పంపాలని ఈసీ ఆదేశాలను జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను, 13 మంది ఎస్పీలను, పోలీస్ కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను అధికారులు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 4 కలెక్టర్లు, అదేవిధంగా 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇందులో హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అదేవిధంగా వరంగల్ సిపి రంగనాథ్, నిజామాబాద్ సిపి సత్యనారాయణ, ఖమ్మం సిపి విష్ణు వారియర్ ఈ బదిలీ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డిలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారులు, 9 మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ తన యొక్క ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా గతంలో అంటే రీసెంట్ గా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ ధనబలాన్ని అధికంగా రాజకీయ పార్టీలు వాడాయని చెప్పేసి, అదేవిధంగా అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారంటూ చాలా వరకు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పలువురు అధికారులపై పనితీరుపై సిఈసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ బదిలీలు అనేవి జరిగాయని చెప్పి కూడా చెప్పొచ్చు మనము. అయితే ఈ బదిలీ చేస్తూ ఒక్కొక్క స్థానాల్లో 3 అధికారుల పేర్లు ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే బదిలీ అయ్యారో ఆ స్థానానికి ఒక పేరు కాకుండా ముగ్గురు అభ్యర్థి ముగ్గురు చెప్పిన ఆ పేర్లు ఇవ్వాలని చెప్పి, అది కూడా రేపు సాయంత్రం 5 గంటల్లోగా పేర్లను పంపాలని చెప్పి కూడా, లిస్ట్ పంపాలని చెప్పి కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ సిఎస్ ను ఆదేశించింది. అదేవిధంగా తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ రాజ్ మహమ్మద్, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవిని కూడా తొలగించాలని చెప్పి, విధుల నుంచి తొలగించాలని చెప్పి ప్రస్తుతానికి కమిషన్ అయితే ఆదేశించడం జరిగింది. ఎన్నికల సమయంలో పటిష్టమైన బందోబస్తు అవలంబించాలి, ఎవరికి కూడా పక్షపాతంగా వ్యవహరించకూడదని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా తన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా ఈ నిర్వర్తించిన వాటిలో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ శ్రీదేవి కూడా ఉన్నారని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ తన యొక్క ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ఈ బదిలీలు చూసినట్టయితే ఒక సంచలనంగా మారడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ బదిలీలు అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అయితే తీసుకుందని చెప్పవచ్చు. వారు ఇంత పెద్ద ఎత్తున సడన్ గా ఈ రోజు రాత్రి తీసుకున్న నిర్ణయం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎన్నికల నేపథ్యంలోనే తీసుకుందా, లేదంటే ఏ విధంగా దీన్ని చూడొచ్చు? ఖచ్చితంగా ఈ విషయానికి వచ్చినట్టయితే మనము కొన్ని రాజకీయ పార్టీలు కూడా కృష్ణాలో ఎన్నికల కమిషన్ మీటింగ్ నిర్వహించిన సందర్భంలో కూడా పలు పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి కొన్ని విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఎవరికి కూడా ఇట్లాంటి పక్షపాత వైఖరి అవలంబించే అధికారులు ఉండకూడదు, ముఖ్యంగా వారిని తప్పించాలి, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అయితే ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇంటర్నల్ గా రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏ అధికారులు అయితే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో, ఎవరిపైన అయితే కంప్లైంట్లు వచ్చాయో వాళ్ళందరి లిస్టు కూడా వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి కూడా వాళ్ళు ఆ రోజు కూడా ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇట్లా ఎవరిపైన అయితే కంప్లైంట్స్ ఉన్నాయో, ఎవరిపైన
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను 13 మంది ఎస్పీలను పోలీస్ కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే ఎన్నిక నేపథ్యంతో కూడా 13 మంది ఎస్పీలను బదిలీ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఎస్పీలను ఎన్నికల నేపథ్యంతో కూడా ఏసీ మాత్రము సీరియస్ గా పోలీస్ శాఖ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న నేపథ్యంతో కూడా ఇక్కడి ఎస్పీలను కూడా బదిలీ చేస్తున్నట్టు అయితే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే వరంగల్లోని కూడా పలు సంబంధించిన ఎస్పీలను కూడా అంటే బదిలీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే అంటే ఎలాంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్న నేపథ్యంతో కూడా, ఎందుకంటే ఎస్పీ వెహికల్ చెకింగ్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు వేరే విషయాలలో కూడా కావచ్చు, పోలీస్ జోక్యం తీసుకుని కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనల్లో కూడా పాల్పడినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే అక్కడి నుంచి ఎస్పీలను పోలీస్ శాఖ నుంచి బదిలీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఎలాంటి కూడా ఎవరికి కూడా సజావుగా ఎన్నికలు జరిగేందుకు కూడా ఈసీ సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా పగా వేసినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ పోలీస్ శాఖ నుంచి కూడా ఎవరు వేరే విధంగా కూడా సహకరించేందుకు కూడా ఎస్పీలను కూడా ఇక్కడి నుంచి కూడా బదిలీ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ వరంగల్ నుంచి కూడా పలు సంబంధించిన శాఖల నుంచి కూడా బదిలీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కూడా ఇప్పటికీ కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారు ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ఈసీ అంటే ఎన్నికల కోడ్ పడిన నేపథ్యంతో కూడా స్థానికంగా సమస్యలను వలయంలో చిక్కుకున్న కొంతమంది అయితే స్థానికంగా ఎలాంటి సమస్యలను తలెత్తుకోకుండా కూడా మంత్రులే కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులకు సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంతో కూడా మొత్తం అన్ని రకాల కోణాలతో ఆలోచించినట్టు కూడా వీళ్ళని బదిలీ చేసినట్టు కూడా తెలుస్తుంది. వారు రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు ఎస్పీలను సిఈసి బదిలీ చేసింది. అయితే రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను 13 మంది ఎస్పీలను కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా వరకు అంటే ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలకు ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టింది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలకు సంబంధించి చూసినట్లయితే 4 జిల్లా కలెక్టర్లతో పాటుగా పలువురు సీనియర్ ఐపీఎస్ లను కూడా బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయితే సత్వరమే ఈ యొక్క బదిలీలకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ పేర్కొనడం జరిగింది. బదిలీ అయినటువంటి 4 జిల్లా కలెక్టర్లలో చూసినట్లయితే నిర్మల్ జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ వరుణ్ రెడ్డి ఉన్నారు. అలాగే యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ హరీష్, అలాగే మేడ్చల్ జిల్లా కలెక్టర్ అయినటువంటి అమయ్ కుమార్ బదిలీలు కావడం జరిగింది. అయితే దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ముషారఫ్ అలీ ఫారూఖీ, ఈయన గతంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా బదిలీపై వెళ్ళడం జరిగింది. అయితే దీంతో పాటు రవాణా శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి శ్రీనివాసరాజు, అలాగే కమర్షియల్ ట్యాక్స్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి కూడా ఈ యొక్క బదిలీకి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా పోలీసు కమిషనర్ల విషయాన్ని చూసినట్లయితే ఖమ్మంకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అలాగే
అలాగే హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ సివి ఆనంద్ కూడా ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కూడా ఈ యొక్క బదిలీలకు సంబంధించినటువంటి జాబితాలో ఉన్నారు వరుణ్. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి నేపథ్యానికి ఇప్పటికీ మనం ఒక తేడా గమనించినట్లయితే ప్రస్తుతము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జారీ అయినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకే ఈ యొక్క వ్యవహారం అంతా వెళ్ళినటువంటి నేపథ్యంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి సంబంధించి అలాగే డీజీపీ దీనికి సంబంధించి ఒక్కొక్కరి స్థానానికి సంబంధించి 3 పేర్లతో ఎన్నికల సంఘానికి జాబితాను పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే రేపట్లోగా వీరి స్థానంలో ఎవరెవరు ఏ స్థానంలోకి రానున్నారు అనేటటువంటిది తెలిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరు ఇటీవలే కొంతకాలం క్రితమే ఇక్కడికి నిర్మల్ కు బదిలీపై రావడం జరిగింది. ఈయన అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నటువంటి ఉట్నూరు ఐటీడీఏ పిఓగా పనిచేయడం జరిగింది. అయితే ఒకే సామాజిక వర్గం అంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకే సామాజిక వర్గం అనేటటువంటి కోణంలో చూశారా, లేకపోతే ఇంకేమైనా వ్యవహారాలు ఉన్నాయనేటటువంటిది విషయం కొంత బయటకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎన్నికల పైన పూర్తిగా ఫోకస్ చేయడమే కాకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా మనకు థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్.